బ్రేకింగ్ అప్డేట్. పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడికి బాధ్యత వహించి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తొయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. తమ జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, పెహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇదే తమ పరిపాలనా నిబద్ధతను చెబుతోందని రూబియో తెలిపారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితులైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. 2008లో ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్లో చోటు చేసుకున్న దాడుల్లో పెహల్గాం ఘటనే అతి పెద్దదని అధికారిక ప్రకటనలో మార్కో రూబియో వెల్లడించారు. భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలను భారత్ స్వాగతించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అమెరికా బలమైన సహకారానికి మరో నిదర్శనం ఇదని తెలిపింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామనింది. టీఆర్ఎఫ్ అనేది లష్కరే ముసుగు సంస్థ. పహల్గాంలో అనేక మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నదని, ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించకూడదని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ముష్కరులు విచక్షణారహితంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి నిర్వహించారు. దీంతో ప్రపంచమంతా ఈ దాడిని ఖండించింది. అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై దాడులు చేపట్టి ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది.